అనంతపురంలో ఒక వ్యక్తి భార్యను గన్తో బెదిరిస్తే ఏకంగా మధ్యప్రదేశ్లో వెపన్ ముఠా మూలాలు బయటపడ్డాయి. అనంతపురంకు చెందిన నల్లి రాజశేఖర్ రెడ్డి అనే జిమ్ నిర్వాహకుడు కుటుంబ తగాదాల నేపథ్యంలో కాల్చి పారేస్తానంటూ తన భార్యను గన్తో బెదిరించారు. ఈ విషయంలో ఉమెన్ పోలీస్ స్టేషన్లో భార్య ఫిర్యాదు చేయగా పోలీసులు సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. అతని ఇంట్లో సోదాలు చేయగా గన్ను గుర్తించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న గన్ బిజినెస్ బయటపడింది. రాజశేఖర్ రెడ్డి జిమ్ ఏర్పాటు చేసేందుకు పరికరాలు కొనేందుకు 2022లో మధ్యప్రదేశ్కు వెళ్లిన సమయంలో ఈ గన్ను కొనుగోలు చేసినట్టు బయటపడింది. వెంటనే మధ్యప్రదేశ్కు వెళ్లిన అనంతపురం పోలీసులు ఈ ముఠాను గుర్తించి పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టారు. గన్స్ విక్రయించిన రోహిత్ పర్మార్, శివం సింగ్ పరిహార్ను అరెస్ట్ చేశారు. అలాగే నల్లి రాజశేఖర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 5 కంట్రీ మేడ్ పిస్టోళ్లు, 7 మ్యాగజైన్లు, 30 లైవ్ బుల్లెట్లు, 3 ఖాళీ బుల్లెట్ షెల్స్, ఒక తల్వార్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు. ఆయుధాల సరఫరా వెనుక ఉన్న ఇతర వ్యక్తులపై దృష్టి సారించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం, వినియోగించటం తీవ్రమైన నేరమని, ఇటువంటి చర్యలను ఏమాత్రం సహించబోమని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. 10th, 11th ఆ టైంలో ఒకటి మహిళా పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. భర్త నన్ను ఒక వెపన్ ద్వారా బెదిరిస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ రావడం జరిగింది అండ్ హరాస్ చేస్తున్నారు ఇంట్లో డొమెస్టిక్ అబ్యూస్ సంబంధించి. వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు ఒక స్వాడ్ ప్లస్ ఒక వెపన్ కూడా మాకు దొరకడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి, నల్లి రాజశేఖర్ రెడ్డి అని చెప్పి ఇక్కడ అనంతపురం జిల్లాలో కొన్ని ఫిట్నెస్ సెంటర్స్, జిమ్స్ని, ఒక 3 జిమ్స్ని కూడా అతను రన్ చేస్తూ ఉన్నారు. సో ఈ వెరిఫికేషన్లో అతనికి మధ్యప్రదేశ్లో మొరేనా డిస్ట్రిక్ట్ సంబంధించి రోహిత్ పర్మార్ మరియు శివం సింగ్ పరిహార్ అనే 2 వ్యక్తులు అతనికి వెపన్స్ని 2022లో పరిచయం అయినట్టు, అప్పుడు ఇతనికి హ్యాండ్ ఓవర్ చేసినట్టు అతను మనకు చెప్పడం జరిగింది. వెపన్తో పాటుగా కొన్ని రౌండ్స్ కూడా అండ్ మ్యాగజైన్స్ కూడా అతనికి ఇవ్వడం జరిగింది. ఈ రోహిత్ అండ్ శివం సింగ్ అనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి మనము మరో 4 వెపన్స్ మరి రౌండ్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్గా 5 కంట్రీ మేడ్ పిస్టల్స్ ప్లస్ 7 మ్యాగజైన్స్, ఒక స్వాడ్ ప్లస్ ఒక 30 లైవ్ బుల్లెట్లు మరియు వాళ్ళు టెస్ట్ ఫైర్ చేసినటువంటి ఒక 3 ఎంటీ కేసెస్ కూడా మనకు వాళ్ళ వద్ద నుంచి దొరకడం జరిగింది.